జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే త్వరగా కోలుకోవాలని ఆయన కోసం అయితే జన సైనికులు అయితే భారీ ఎత్తున అయితే పూజలు చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను త్వరగా కోలుకోవాలంటూ కూడా భారీ ఎత్తున అన్ని ప్రాంతాలలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్లో అలాగే ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ భారీ ఎత్తున కాకినాడ నుంచి అలాగే పిఠాపురం వరకు కూడా ఈరోజు పాదయాత్ర కూడా జన సైనికులు అయితే పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్ గారు కూడా పాదయాత్ర అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ జన సైనికులతో భారీ ఎత్తున అయితే ఇక్కడైతే పాల్గొన్నారు. భారీ ఎత్తున జన సైనికులు అయితే తండోపతండాలుగా అయితే పిఠాపురం వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యే తనయుడు అలాగే సందీప్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తున్నారు? ఆయన ఆరోగ్యం కోసం మీరు ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఈ పాదయాత్ర అయితే ముఖ్యంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేము దండం పెట్టుకొని మొదలు పెట్టడం జరిగిందండి. అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ ప్రముఖ క్షేత్రం వరకు కూడా నడుస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం మెరుగుపడాలని, అదేవిధంగా అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆల్రెడీ మనకి నిరూపితం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మరింత శక్తితో మరింత ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి కోరుకుంటా మొదలుపెట్టారు ఈ యాత్ర. పంత నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్లో గత 2 రోజులుగా కూడా అనేక గుడుల్లో కానీ చర్చిల్లో కానీ ప్రార్థనలు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది గత 2 రోజులుగా. ఈరోజు అయితే జనసేనలు కాకినాడ రూరల్లో ప్రతి మూల నుంచి కూడా వచ్చి అటు కరప వేలంగి మొదలు ఇటుపక్క సూర్యారావుపేట నుంచి ఇటు సర్పవరం నుంచి అందరూ కూడా నడుచుకుంటా కూడా మనం ఇప్పుడు పిఠాపురం పాదగయ క్షేత్రం దాకా వెళ్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మనం తిమ్మాపురం చేరుకున్నా ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ తిమ్మాపురం చేరుకొని ఇక్కడ స్థానిక ఆటో యూనియన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి మనందరికీ కూడా మద్దతు కూడా తెలుపుతా పవన్ కళ్యాణ్ గారు తిరిగి త్వరగా కోలుకొని రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నాన్నగారు మాట్లాడే ఉంటారు. ఆయనకి ఎలా ఉందంటున్నారు? అంటే చేయికి ఎక్కడెక్కడ ఆపరేషన్ జరిగింది, 2 రోజుల్లో ఆయన రికవరీ అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఇది కుడి భుజానికి జరిగిందండి. ఇది పూర్తి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఒక 4-5 రోజుల్లోనే కోలుకునే అవకాశం గట్టిగానే ఉన్నది. ఆయన ఆల్రెడీ తిరిగి నడుస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది. అలాగే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి కళ్యాణ్ గారిని కలిసి పరామర్శించి ఎలా ఉందో చూడడం జరిగిందండి. ప్రధానంగా చూసుకుంటే అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా సరే ఆయన తాకాలని, ఆయనతో కరసాలను చేయాలని కూడా ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే అతనికి చెయ్యి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్తున్నారు. కార్యకర్తలకి ఎటువంటి సూచనలు చేయబోతున్నారు ఇక్కడ జరిగిన ఘటన బట్టి? ఇది 2 రకాలండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణలో కానీ మార్షల్ ఆర్ట్స్లో ఇంత నైపుణ్యం పొందిన హీరో అనే ఆయన అసలు ఎవ్వరూ లేరు. మార్షల్ ఆర్ట్స్లో ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అత్యంత నైపుణ్యం పొంది ఉండడం వల్ల మొన్న కూడా చూస్తే ఆయనకి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మార్షల్ ఆర్ట్స్ నిమిత్తం. సో అది ఒక ఎత్తు. ఇంకొకటి, మనందరం కూడా మనం పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన స్వయంగా ఆయన వచ్చి మీరు చేయలాగద్దు, నాకు నొప్పి అని ఆయన ఎప్పుడు చెప్పే మనిషి కాదు. ఎన్ని దెబ్బలన్నా కాసేస్తాడు, ఏమన్నా చేసేస్తాడు. ఎన్నో దెబ్బలు కాయపోతే ఈ పరిస్థితి దాకా ఆయన వచ్చే మనిషే కాదు. అంత మొండి మనిషి ఆయన. అలాగా వచ్చేసే మనిషి. మనం ఆలోచించుకుని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు సున్నితంగా నమస్కారం పెట్టి అవి చేసుకోవాలి, కానీ చేతులు లాగేది, కాళ్ళు లాగేది ఇలాంటి పనులు చేయకుండా ఉన్నంతసేపు మంచిదని చెప్పి అందరం మనం ఆలోచించుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా అలాంటివి చెప్పరు. అంటే ఒక అభిమానం లాగడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారా? లేదు, అది చెప్పాను కదా, రెండు రకాలు. ఒకటి, ఆయనకి మార్షల్ ఆర్ట్స్ పైన చాలా మక్కువ ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా ఆయన నేను చెప్పినట్టుగా మన సౌత్ ఇండియాలో నాకు తెలిసి ఒక సినిమా హీరో మార్షల్ ఆర్ట్స్లో అంత ఘనత పొందడం ఎక్కడా లేదు. అదొకటి. అదేవిధంగా అనేక మీటింగులు గత 10 సంవత్సరాలుగా మీరు చూసుకున్నట్టు ఏంటంటే ఎన్నోసార్లు ఆయన కార్మెంట్స్ కిందకి లాగేశారు. అంటే వాళ్ళ ఉత్సాహం వాళ్ళది, కానీ ఆ ఉత్సాహానికి కూడా మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని ఒక క్రమశిక్షణతో మెలిగితే మన అధ్యక్షుడు ఇంకా మరింత కాలం ఉత్సాహంగా ఉండగలుగుతారు. అంతేగాని మనం ఇలా లాగే కొలిది ఎక్కడికక్కడ సర్జరీ చేసుకుని ఆగే పని అయితే లేదు. ఆయన మొండితనానికి ఎప్పుడైనా ఏ కాలున్నా చెయ్యున్నా లేకపోయినా వెళ్ళిపోయే మనిషి ఆయన అసలు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అన్నవరం ఉంది, తిరుపతి ఉంది, అలాగే పాదయాత్రలు అది చేస్తున్నారు. ఇప్పుడు పిఠాపురానికి ఎందుకు పెట్టారు? పిఠాపురం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతను ప్రాతినిధ్యం వహించడం వల్ల మీరు అక్కడ వెళ్ళడం జరిగిందా, లేదంటే ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు? ఇప్పుడు పిఠాపురం ఉంది సార్, అది ఇప్పుడు జనసేనకు ఒక ప్రధానమైనటువంటి ఇల్లు లాంటిది సార్. మాకు ఏదున్నా సరే మీరు చూసుకున్నట్టయితే మా ఆవిర్భావ సభ కూడా అక్కడే పెట్టుకున్నాం. అన్నిటికీ అదేవిధంగా ఆ పుణ్యక్షేత్రం గురించి చెప్పేదానికి అసలు నా అనుభవం కానీ నా చరిత్ర కానీ సరిపోదు. అంత 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 గొప్ప విశిష్ట కలిగిన పాదగయ పుణ్యక్షేత్రం.
సో అది కూడా ఒక భాగంగా తీసుకుని ఖచ్చితంగా ఆయన ఆశీస్సుల వల్లే ఈవేళ రాష్ట్రం ఇంత చక్కగా ఉంది కాబట్టి ఖచ్చితంగా శ్రీపాద వల్లభ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి మేము అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్తా ఉన్నాం. అంటే మీరు మొదలుపెట్టారు ఇలాగే ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా పిఠాపురం వచ్చే అవకాశాలు ఉంటాయంటే పాదయాత్ర కానీ అది చూడాలి సార్, అది ముందుకెళ్ళే కొద్ది ఎలాగా ఉంటుందండి. ఈ లోపల కళ్యాణ్ గారు కోలుకుంటారు, 3-4 రోజుల్లోనే కోలుకుంటారు పూర్తిగా. ఆయన ఎక్కువ టైం వేస్ట్ చేయరండి, ఆయనకి ఇంకా చాలా రోడ్ మ్యాప్ ఉంది ఈ లోపల ఏం చేయాలి అనేది. ఇది పాదయాత్రకి అయితే అలాగే రూరల్ ఎమ్మెల్యే తనయుడు ఎవరైతే ఉన్నారో సందీప్ అయితే ఈరోజు పాదయాత్రగా వెళ్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన ఆ సర్పవరంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పాదయాత్రగా పిఠాపురం వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే భారీ ఎత్తున అడుగడుగునా కూడా ఇక్కడ వేలాది కార్యకర్తలు అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే పాదయాత్రగా వెళ్ళి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ అధినేత జనసేన అధినేత ఆరోగ్యవంతులకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోరుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే కాకినాడ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి అక్కడ నుంచి సర్పవరం నుంచి ఇటుగా తిమ్మాపురం మీదుగా పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురంలో అలాగే అక్కడ ఉన్నటువంటి పాదగయ పుణ్యక్షేత్రం దర్శించుకుని దత్తాత్రేయుని కూడా పూజలు నిర్వహించేందుకు కూడా భారీ ఎత్తున వెళ్తున్నాం. అలాగే అతను ఏదైతే మార్షల్ ఆర్ట్స్లో అనేక నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎక్కడా కూడా ఈ యొక్క భారతదేశంలోనే ఎవరో లేరు. అటువంటి వ్యక్తి ఉండడం వల్ల గతంలో అటువంటి ప్రాక్టీస్ వల్ల కావచ్చు, అలాగే అభిమానుల అత్యుత్సాహంతో అతనిని ఏదైతే ర్యాలీల్లో కూడా అతను చేయిపెట్టి లాగడం ఇటువంటి వలన అతను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన కుడి భుజానికి అయితే శస్త్రచికిత్స చేసుకున్నారు. అతను త్వరలోనే కోలుకుంటారు. ఇటువంటి ఏమి కూడా లెక్క చేయకుండానే నిర్విరామంగా ఆయన ప్రచారాల్లోని పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతోనే అతను మరింత ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందితోనే ఇప్పుడంతా కూడా శస్త్రచికిత్స అయితే చేయించుకున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుని పిఠాపురం మేమంతా కూడా జనసైనికులు ఎంతో పుణ్యక్షేత్రంగాను అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ప్రాంతం కాబట్టి ఆ యొక్క పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గం కాబట్టి మేము ఎంతో ఒక పుణ్యక్షేత్రంగా భావించి అక్కడికైతే పాదయాత్రకి వెళ్తున్నాం. ప్రతి కార్యకర్తలు కూడా జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పోటీ చేసిన నియోజకవర్గాన్ని ఒక పుణ్యక్షేత్రంగా అలాగే మేము ఆధ్యాత్మికంగా కూడా చూస్తాం. దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా రావడంతోనే ఆ పిఠాపురానికి మరింత పేరు రావడం జరిగింది. అందుకనే మేము పాదయాత్రగా ఏదైతే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో అలాగే తన తనయుడు అయితే భారీ ఎత్తున వేలాది ఇక్కడ జనం మధ్య అయితే పాదయాత్రగా వెళ్తూ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతంగా కోలుకోవాలని కూడా పాదయాత్ర చేస్తున్నట్టుగా అలాగే పంతం సందీప్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ సర్పవరం రూరల్ నుంచి.